హాయ్ అండి. ఐయామ్ బాబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు ఏం చేశారంటే డిజిలాకర్ యాప్, దీనికి అపార్కి సంబంధం ఉందండి. అపార్లో మనం అంటే స్టూడెంట్ డీటెయిల్స్ జనరేట్ అయిన తర్వాత ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు అప్డేట్ అనమాట. దానికంటే ముందు అంటే అది కూడా తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోలో. అపార్లో జనరేట్ అయినటువంటి నేమ్స్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో తయారు చేస్తాను. ఆ వీడియోకి బేసిక్ ఏంటి అంటే డిజిలాకర్ గురించి అవగాహన ఉండాలి. ఈ డిజిలాకర్ పైన అవగాహన కల్పించే దానికోసం డిజిలాకర్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దానిలోకి ఎలా సైన్ ఇన్ కావాలి, లాగిన్, పాస్వర్డ్, దాంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ కూడా తెలియజేస్తాను సింపుల్గా. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. ఇప్పుడు డిజిలాకర్ ఇక్కడ ప్లే స్టోర్లోకి పెట్టి డిజిలాకర్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ సింబల్లో ఉండేటువంటి దానిపైన చూసి ఇన్స్టాల్ అనేటువంటి బటన్ని నొక్కండి. అది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు కొంచెం సమయం తర్వాత ఇన్స్టాల్డ్ అని వచ్చి ఓపెన్ అని కనిపిస్తుంది. అప్పుడు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా డిజిలాకర్ అనేటువంటిది కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మీకు లాంగ్వేజ్, కంటిన్యూ ఇన్ లాంగ్వేజ్ అని అడుగుతుంది. ఏ లాంగ్వేజ్లో మీరు దీనిని చేయదలుచుకున్నారు అంటే యాప్ ఏ లాంగ్వేజ్లో ఉండాలని అర్థం. ఇక్కడ లాంగ్వేజ్ అంటే యాప్ మీరు చేసేటప్పుడు ఏ లాంగ్వేజ్ ఉండాలని డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. దాంట్లో తెలుగు కూడా ఉంటుంది. కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ అని నొక్కండి. అప్పుడు ఈ విధంగా అడుగుతుంది. కొన్ని వాటిపైన నెక్స్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బటన్ ఉంటుంది కింది భాగంలో. అంటే ఇక్కడ కింది భాగంలో నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది. ఆ నెక్స్ట్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. ఈజీ యాక్సెస్ పోర్టల్, ఆండ్రాయిడ్ వెర్షన్ అన్నిటికీ కూడా iOSకి సపోర్ట్ అని, ఎనీ టైమ్ ఎనీవేర్ అని అడుగుతుంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ అని నొక్కండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏమవుతుందంటే లెట్స్ గో అనేది కనిపిస్తుంది. కింది భాగంలో లెట్స్ గో అనేది కనిపిస్తుంది. ఇక్కడ డిజిలాకర్ ఎనీ టైమ్ ఎనీవేర్ దగ్గర లెట్స్ గో కనిపిస్తుంది. ఈ లెట్స్ గో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా యాప్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేసామంటే డిజిలాకర్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసాం, అంతే. ఇంతవరకు లాగిన్ కాలేదు. ఇప్పుడు లాగిన్ అయ్యే ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ కింది భాగంలో గెట్ స్టార్టెడ్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ కింది భాగంలో గెట్ స్టార్టెడ్. ఈ గెట్ స్టార్టెడ్ అనే బటన్ పైన నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి, సైన్ ఇన్, నెక్స్ట్ క్రియేట్ అకౌంట్. సైన్ ఇన్ అనేది ఎప్పుడు అంటే మనం ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ అయినప్పుడు చేయాలన్నమాట. అది కూడా తెలియజేస్తాను. ఫస్ట్ ఇప్పుడు కొత్తగా చేసుకునేవారైతే ఫస్ట్ ఏం చేయాలంటే క్రియేట్ అకౌంట్ అనేటువంటి దానిపైన క్లిక్ చేయాలి. క్రియేట్ అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఈజ్ ఫాస్ట్ అండ్ ఈజీ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేము, ముఖ్యంగా అయితే ఆధార్లో ఉన్నటువంటి విధానంలో మీరు యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, మేల్ ఫీమేల్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్. ఇక్కడ గమనించాల్సిన విషయం, మొబైల్ నెంబర్ ఏది అయ్యి ఉండాలి అంటే ఖచ్చితంగా ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అయితే మంచిదన్నమాట. ఆ తర్వాత మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఆ తర్వాత 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ నెంబర్ని ఎంటర్ చేయండి. 6 డిజిట్ పిన్ నెంబర్ ఏది ఇది అంటే మనకి ఇష్టం వచ్చింది మనం క్రియేట్ చేసుకునేది పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ 6 డిజిట్ నెంబర్ని మాత్రం మనకు అనుకూలంగా ఉండేటువంటి నెంబర్ని ఎంటర్ చేసి కింది భాగంలో సబ్మిట్ అనేది ఉంది కదా, ఈ సబ్మిట్ అనేటువంటి బటన్ పైన నొక్కండి. ఈ సబ్మిట్ బటన్ పైన నొక్కితే ఏమవుతుందంటే మీకు ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కండి. ఫస్ట్ చూడండి, మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేయాలి, సబ్మిట్ నొక్కాలి. నొక్కిన తర్వాత మళ్ళీ ఏమడుగుతుందంటే ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మనం ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ నొక్కాలి. కొంచెం నిదానంగా చెప్తున్నానండి, ఎందుకంటే ఈ డిజిలాకర్ అనేటువంటి ప్రాసెస్ కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. ఫాస్ట్గా చెప్తే అర్థం కాదు, కాబట్టి కొంచెం నిదానంగా నీట్గా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఇక్కడ ఫస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాం, ఓటీపీ వస్తుంది, సబ్మిట్ చేస్తాం. మళ్ళీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాం, నెక్స్ట్ అనే బటన్ నొక్కుతాం. ఆ తర్వాత నెక్స్ట్ అనే బటన్ నొక్కిన తర్వాత ఆధార్ నెంబర్కి ఏదైతే మొబైల్ లింక్ అయి ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ ఏం చేయాలంటే కింది భాగంలో అంటే ఆధార్కి కూడా ఓటీపీ వస్తుంది, దాన్ని
ఎంటర్ చేసి సబ్మిట్ అనేటువంటి బటన్ పైన, ఇక్కడ సబ్మిట్ ఉంది కదండి, ఇక్కడ సబ్మిట్ అనేటువంటి బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా నోటిఫికేషన్స్ అలో చేయమని అడుగుతుంది. అలో చేయండి. ఇప్పుడు మనం ఏం చేసామంటే డిజీ లాకర్ యాప్లోకి నేను లాగిన్ అయ్యి ఉన్నాను అనమాట. అంటే ఇప్పుడు నేను ఏ పేరుతో ఎక్కడ లాగిన్ అయినటువంటి నా పేరు, ఆ తర్వాత ఆధార్లో ఉన్నటువంటి నా ఫోటో అంతా కూడా కనిపిస్తుంది. ఇది యాప్లో ఫీచర్స్. ఫస్ట్ ఈ విధంగా అన్నీ కూడా కనిపిస్తాయి. వీటిలో మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాం. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే కింది భాగంలో ఇవన్నీ కనిపిస్తాయి. డిజీ లాకర్ యూటిలిటీ అనేటువంటిది. దీనిలో నేను ఇప్పుడు మీకు ఒక్కొక్కటిలో ముఖ్యంగా మెయిన్వి ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తాను. స్కాన్ ఇవన్నీ ఉన్నాయి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గురించి, డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేసుకొని మనం దీనిలో పెట్టుకోవాలి. పెట్టుకున్నటువంటి డాక్యుమెంట్స్ ప్రతిసారి మోసుకొని వెళ్ళాల్సిన పని లేదు. ఎస్ఎస్సి కానీ, ఇంటర్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ మనం స్టోర్ చేసుకొని ఎవరికి ఎప్పుడు కావాలన్నా షేర్ చేసుకోవచ్చు. ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. మరి అందుకే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ డ్రైవ్ అనేటువంటిది ఉంది. ఈ డిజీ లాకర్లో డ్రైవ్ అనేటువంటి ఆప్షన్ ఉంది. ఈ డ్రైవ్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఏంటి? డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్, హెల్త్ అని. అంటే డాక్యుమెంట్స్, మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ పెట్టుకోండి. లేదా డాక్యుమెంట్స్ అంటే మన పర్సనల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఇంటివి కానీ ఇట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. హెల్త్ అంటే హెల్త్కి సంబంధించినవి ఏమైనా మీకు కావాల్సినటువంటి ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. లేదా ఇంకొక ఫోల్డర్ నేను కావాలి అని చెప్పి అనుకుంటున్నానంటే అక్కడ ఏం చేయొచ్చు అంటే కింద న్యూ అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది. న్యూ అనేది కనిపిస్తుంది చూడండి. ఇక్కడ న్యూ ఫోల్డర్ పైన మీరు ఎప్పుడైనా క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కింది భాగంలో న్యూ అనేది కనిపిస్తుంది. ఇక్కడ న్యూ అనే దానిపైన క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే న్యూ ఫోల్డర్, అప్లోడ్ ఫైల్, ఓపెన్ కెమెరా అనేది కనిపిస్తుంది. న్యూ ఫోల్డర్ అనే దానిపైన క్లిక్ చేస్తే కొత్త ఫోల్డర్ అంటే మనం కావాల్సినటువంటి ఫోల్డర్ని, అంటే స్కూల్ నేమ్ పేరు కావచ్చు, లేదా మీ పర్సనల్ పేరు కావచ్చు, లేదా మీ పిల్లల పేరుతో ఈ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఫోల్డర్లో మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ పెట్టుకోవచ్చు. మరి డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి వీటిలో అనేది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోల్డర్ పైన క్లిక్ చేశాను అనుకుందాం, ఏదో ఒక ఫోల్డర్ పైన డాక్యుమెంట్స్ అనుకుందాం. దానిపైన ఓపెన్ చేస్తే డాక్యుమెంట్స్ పైన ఈ విధంగా న్యూ అనేది కనిపిస్తుంది. అదే దేర్ ఆర్ నో ఫైల్స్ ఇన్ దిస్ ఫోల్డర్ ఎట్, అంటే డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ఫైల్స్ అన్నీ కనిపించాలా. నేను ఇంతవరకు చేయలేదు కాబట్టి, ఫస్ట్ టైం కాబట్టి అడుగుతుంది న్యూ అని. న్యూ అదే దానిపైన క్లిక్ చేస్తే అప్లోడ్ ఫైల్ లేదా ఓపెన్ కెమెరాతో మనం ఫోటో తీసేసి అట్లే అప్లోడ్ చేసేయచ్చు. లేదా ఆల్రెడీ మన డివైస్లో ఉండేదాన్ని కూడా అప్లోడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అప్లోడ్ ఫైల్ అనే దానిపైన నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఇది ఏం చేస్తుందంటే నా డివైస్లో ఉండేటువంటిది అన్నీ ఓపెన్ అవుతాయి ఫైల్స్. అంటే గ్యాలరీలోకి వెళ్ళొచ్చు, డ్రైవ్లోకి వెళ్ళొచ్చు, ఏదైతే నాది ఉన్నాయో దాంట్లోకి ఇమేజెస్లోకి వెళ్ళొచ్చు. వీటిలో ఏదో ఒకటి నేను జస్ట్ సెలెక్ట్ చేస్తానని. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అప్లోడ్, నేను ఆధార్ బాబా అనేటువంటి ఒక ఫైల్ని అప్లోడ్ చేశాను. అది ఈ విధంగా అప్లోడ్ అవుతూ ఉంది. అప్లోడ్ అయిన తర్వాత ఏమవుతుందంటే పూర్తిగా దానిపైన క్లిక్ చేయండి. అప్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత అదే ఏ డాక్యుమెంట్ ఉందో దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఫైల్ మొత్తం ఓపెన్ అవుతుంది. నేను ఆధార్ కార్డుని అప్లోడ్ చేశాను కాబట్టి అది టోటల్ అప్లోడ్ అయింది. ఇప్పుడు అప్లోడ్ అయిన తర్వాత దీన్ని మనం ఒకవేళ షేర్ చేయదలుచుకుంటే, అంటే ఎవరికైనా మనం షేర్ చేయాలి అనుకుందాం. అంటే ఎవరికైనా మనం షేర్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది, షేర్ సింబల్ కనిపిస్తుంది కదా, షేర్ సింబల్. ఈ షేర్ సింబల్ పైన రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఆ షేర్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వాట్సాపా, మెయిలా, నెక్స్ట్ మీరు ఏమిట్లో షేర్ చేయదలుచుకున్నారో వారికి ఆ డాక్యుమెంట్ని కూడా ఇమ్మీడియట్గా షేర్ చేయొచ్చు. చూడండి, ఆ విధంగా ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ఏ డాక్యుమెంట్ అయినా కూడా మనం అప్లోడ్ చేసుకోవడానికి, షేర్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు చూడండి, ఒకవేళ డాక్యుమెంట్ అప్లోడ్ చేశాను, ఎక్కువైపోయింది, తీసేయాలనుకున్నాను అనుకుందాం. ఇక్కడ మీకు ఆ డాక్యుమెంట్ యొక్క కుడి భాగంలో 3 డాట్స్ కనిపిస్తాయి చూడండి. ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వ్యూ, ఈ సైన్, డౌన్లోడ్, రీనేము ఇవన్నీ కనిపిస్తాయి. కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు మన డివైస్లోకి, లేదా మూవ్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. ఇక్కడ డిలీట్, ఒకవేళ కావాలనుకుంటే డిలీట్ కూడా చేయొచ్చు. ఇది ఆప్షన్ అండి. డాక్యుమెంట్ని అప్లోడ్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్లో నేను అప్లోడ్ చేసేసాను డిజీ లాకర్లో. నా మొబైల్లో ఇప్పుడు మార్చుకున్నాను. ఆ మొబైల్లో ఆ యొక్క ఫైల్ లేదనుకుందాం. ఇప్పుడు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిజీ లాకర్లోకి వెళ్ళి సైన్ ఇన్ అయ్యి ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసే విధానం, షేర్ చేసే విధానం, డిలీట్ చేసే విధానం, డౌన్లోడ్ చేసుకో అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ ఆ తర్వాత మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ డ్రైవింగ్ లైసెన్స్ మీరు అప్లోడ్ చేయలేదు, లేదా 10th క్లాస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంది అంటే మీ డిజీ లాకర్ల నుంచినే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది లింక్ అయి ఉంటే ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు క్లాస్ 10 మార్క్ షీట్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్కు చెప్తున్నా ఇది.
కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 10th క్లాస్ సర్టిఫికేట్ అనే దానిపైన క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే బోర్డు కనిపిస్తుంది. బీహార్ స్టేట్ బోర్డు ఇలా విధంగా. మన ఆంధ్ర బోర్డు కావాలి కాబట్టి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ దాని పేరు, అది మనం టైప్ చేయొచ్చు. లేదా అక్కడ సెర్చ్ బటన్ పైన క్లిక్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే సెర్చ్ బటన్ పైన క్లిక్ చేసి అక్కడ ఆంధ్ర అని టైప్ చేయండి. ఆంధ్ర అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అనేది కనిపిస్తుంది. అప్పుడు దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేరు కనిపిస్తుంది. మీకు అక్కడ ఉన్నటువంటి పేరు, ఆ తర్వాత రోల్ నెంబర్, ఇయర్, స్ట్రీమ్ రెగ్యులరా, నెక్స్ట్ లేదా ప్రైవేట్ అని కనిపిస్తుంది. గెట్ డాక్యుమెంట్ అని వస్తే ఇవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి కనుక్కోవాలి. ఇయర్, ఏ ఇయర్ వాళ్ళవి 10th డాక్యుమెంట్స్ అందుబాటులో ఉన్నట్టే 2004 నుంచి, అంటే 2004 నుంచి గత 2004లో పబ్లిక్ రాసిన వాళ్ళ నుంచి ప్రస్తుతం రాసిన వారి వరకు అన్ని డాక్యుమెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అంతకంటే ముందు పాస్ అయిన వారివి అందుబాటులో లేవు. ఇయర్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత స్ట్రీమ్ రెగ్యులరా ప్రైవేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. గెట్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ డాక్యుమెంట్ అనేది వచ్చేస్తుంది ఎక్కడికి, మీ యాప్లోకి. ఆ తర్వాత మీరు దాన్ని షేర్ చేయొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, డిలీట్, ఇది మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ లైసెన్స్ అనుకుందాం. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ పైన క్లిక్ చేయండి. చూడండి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ డ్రైవింగ్ లైసెన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ట్రాన్స్పోర్ట్ ఆంధ్రాని సెర్చ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఆ తర్వాత మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది. నేను బ్లర్ చేశాను. మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ని ఎంటర్ చేసి గెట్ డాక్యుమెంట్ నొక్కితే చూడండి డ్రైవింగ్ లైసెన్స్ ఫెచ్చింగ్ అనేది వస్తుంది. ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఫెచ్చింగ్ అనేది ఫెచ్ అయిపోయి అక్కడికి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఈ యొక్క డిజిలాకర్లో ఉన్న ఫీచర్లో హోమ్ కనిపిస్తుంది. సెర్చ్ అంటే మనకు కావాల్సినటువంటి మన డాక్యుమెంట్స్ సెర్చ్ చేసుకోవచ్చు. ఇష్యూడ్ అంటే మనం డౌన్లోడ్ చేసుకునేటువంటి ఇక్కడ కనిపిస్తాయి. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్కి ఆధార్లో ఉన్నటువంటి పేరుకి తేడా ఉంటే అది ఫెచ్ కాదనమాట, మ్యాచ్ కాలేదని వస్తుంది. ఒకవేళ మ్యాచ్ అయితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేస్తుంది, ఇది గమనించాలి. ఆ తర్వాత ఇష్యూడ్ అంటే అవి, సెర్చ్ అంటే సెర్చ్ చేసుకోవడం, హోమ్ తెలుసు. ఇంకా చివరిలో నెక్స్ట్ ఏమంటే మెనూ బటన్ ఉంది. మెనూ బటన్ పైన మనం ఒకవేళ ఇప్పుడు మనం కావాలనుకుంటే ఆ మెనూ బటన్ పైన నొక్కామనుకోండి, చూడండి ఇష్యూడ్ అంటే ఆధార్ అవన్నీ ఉంటాయి. మెనూ బటన్ పైన నొక్కితే మీకు మీ పేరు ఇవన్నీ కనిపిస్తాయి. చివరిలో లాగౌట్ అనేది కనిపిస్తుంది. మనం ఒకవేళ ఇది ఎప్పుడు లాగిన్లో పెట్టుకుంటే బాగుండదు అనుకుంటే కనుక కింది భాగంలో లాగౌట్ అనేది ఉంటుంది. ఇక్కడ లాగౌట్ అయ్యారనుకోండి ఆటోమేటిక్గా మీరు బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు ఈ విధంగా యాప్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేశారు, జస్ట్ మీరు లాగౌట్ అయ్యారు. మరి ఎలా లాగిన్ కావాలో ఇప్పుడు నేను మర్చిపోయినాను అనుకుంటే టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇప్పుడు గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసి ఇప్పుడు క్రియేట్ అకౌంట్లోకి వెళ్ళకూడదు, సైన్ ఇన్లోకి వెళ్ళాలి. అంటే ఆల్రెడీ క్రియేట్ అకౌంట్ చేసుకున్నవారు సైన్ ఇన్లోకి వెళ్ళాలి. సైన్ ఇన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ మీ మొబైల్కి ఆధార్కి ఏవేవి లింక్ అయి ఉన్నాయో అవి పేర్లు కూడా కనిపిస్తాయి. వాటిని క్లిక్ చేసుకొని ఎంటర్ చేస్తే ఓటీపీ లేదా 6 డిజిట్ నంబర్ మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో అది ఎంటర్ చేసి కావచ్చు. లేదా యూజర్ నేమ్, ఆ తర్వాత 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ నెంబర్ని ఎంటర్ చేసి ఆ విధంగా కావచ్చు. లేదా ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఆధార్ ద్వారా వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి ఆ విధంగా కూడా కావచ్చు. ఇదండి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్, డిజిలాకర్కి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాను. యాప్ డౌన్లోడ్ చేసుకునే విధానం చెప్పాను, డాక్యుమెంట్స్ అప్లోడ్, షేర్, 10th, ఇంటర్, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవాటివన్నీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను. ఆ తర్వాత అపార్కి సంబంధించి అపార్లో ఉన్నటువంటి నేమ్ని ఎలా చేంజ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.